అసలు ఈ మహేధర్ గడి ఎవరికి హెల్ప్ చేస్తాడు? వీడు ఎందుకు అడుక్కోవాలి? మహేధరో నాకెవరండి? ఇంకో ముష్టోడు. మహేధరో ఎలా అడుక్కోవడానికి సిగ్గుగా లేదేరా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? పోయి బిజినెస్ పెట్టాను, ₹1 పెడితే 50 లక్షలు లాస్ వచ్చింది. లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపాయలు. ఒళ్ళొంచి మంచి కాంటెంట్ చేసుకొని ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు కదా. ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఎప్పుడైనా ₹1 పావాలా ప్రజలకు సహాయం చేసేవారు నువ్వు? నీకు అన్ని ఉండి అడుక్కున్నావు. 3 lakhs వరకు కూడా వచ్చు. 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటుంది. 3 వరకు టచ్ అవ్వచ్చు. మరి ఎందుకురా నీకు? లాస్ వచ్చేసిందంటే నీకు డబ్బులు ఇసేయాలంట. 55 లక్షల పైనే లాస్ అయిపోయినట్టే. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నేను చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వీడియో చూస్తే, ఆయన బిట్టి వీడియో చూస్తే లిటరల్గా యాక్టింగ్ చూడండి. సో ఏం యాక్టింగ్ చేసినావు రా క్వశ్చన్? బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, బినోమో లాంటి ఎన్ని ప్రమోట్ చేసావు బ్రో లాస్ట్ ఇయర్ నువ్వు? ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటుంది. ఇంకా సాయి కృష్ణ లాంటి అడిగాడంటే ఒక ఇదాకారం. అసలు ఈ మహేధర్ గడి ఎవరికి హెల్ప్ చేస్తాడు? అలా బుద్ధి చెప్పు. ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. నువ్వు అప్పులు చేసి రెస్టారెంట్ బిజినెస్ పెట్టావన్నా కూడా నేను నమ్మను తెలుసా? నమ్మమంటావు నన్ను? నమ్మాలి సార్. సంపాదించు ఒక యూట్యూబ్ ఛానల్. నువ్వే ఒకసారి ₹1 సంపాదించేస్తానన్నా. ఇక అన్నా ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటుంది. ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటుంది. నువ్వే అడుక్కుంటే ఇక నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నీ వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అందుకని ఈ విధంగా అడుక్కుని బుద్ధి పోగొట్టుకోరా ఎదవా. ఆయన భలే తిట్టారండి. నిజం చెప్పు. మీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటండి.